ఆంధ్రప్రదేశ్లో శాసనమండలిలో చాలా వాడివేడిగా చర్చ జరుగుతోంది. అయితే అధికార పక్షం మాత్రం కొంచెం దురుసుగా దూకుడుగా మాట్లాడటం అనేటువంటిది చాలా ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా సీనియర్ మాజీ మంత్రి అయినటువంటి బొత్స సత్యనారాయణ గారిని ఉద్దేశిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు డిఎస్సి నోటిఫికేషన్ ఎందుకు ఇప్పించలేకపోయారు అని ప్రశ్నిస్తూ ఆయన దద్దమ్మ అని వ్యాఖ్యానించడం అనేటువంటిది చాలా తీవ్ర దుమారం రేగింది. ఒకసారి అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు ఒకసారి విందాం. విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం వాళ్ళ కొత్త పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇచ్చుకోలేనటువంటి దద్దమ్మ ఈ రోజు మళ్ళీ శాసనమండలిలో మాట్లాడుతున్నారు. అధ్యక్ష ఆడుకున్నారు. అందులో కొత్త సత్యనారాయణ గారు అధ్యక్ష విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం మాజీ మంత్రి సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారు కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఆయన స్పందన కూడా ఒకసారి చూద్దాం. దాని మీద చర్చగా ఉన్నాం. నేను ఒక విషయాన్ని తమ దృష్టి తీసుకొస్తాను. ఇది నాకంటే ఇంతకు ముందు అచ్చెన్నాయుడు గారు అగ్రికల్చర్ మినిస్టర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషను ఒకసారి చూడండి. ఆయన మాట్లాడుతూ బొత్స సత్యనారాయణ గారు దద్దమ్మ మనిషి 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 అధ్యక్ష 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 మనిషి 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 పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా వచ్చి ఎద్దులాగా తెత్తే మనకి వచ్చి తెలుతాడు రావు. భాష బాగోవాలి. ఎవడు దద్దమ్మో ఎవడు ప్రత్యర్థిని విమర్శించడం వేరు, ఒక రాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నేతను ఆ విధంగా విమర్శించడం అనేటువంటిది ఎలా చూడాలి? ఇటు అసెంబ్లీలో కౌన్సిల్ కానీ అక్కడ పార్లమెంట్లో రాజ్యసభ కానీ మామూలుగా మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసింది. ఎందుకంటే అవి పెద్దల సభలు అంటారు. అంటే మేధావులు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయటం అనేటువంటిది వాళ్ళకి సాధ్యం కాదు. అందుకోసం చెప్పనైతే వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి చట్టాలు చేసేటప్పుడు. అందుకని దానికోసం అని చెప్పని ఈ సభలను ఏర్పాటు చేస్తే ఇవన్నీ దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయిన పరిస్థితి. పైగా అందులో నుంచి వచ్చేటువంటి వాళ్ళని కులాల ప్రాతిపదికగా, మతాల ప్రాతిపదికగా, లేకపోతే వాళ్ళకి ఎవడైతే లాయల్గా ఉంటాడో వాళ్ళని, ఇలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అందులో నింపేసేసి తర్వాత ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసుకున్నట్టు ఏంటంటే తిట్టు రాజకీయం అయిపోయింది పూర్తిగా. ఎవడు ఎంత గట్టిగా గొప్పగా తిట్టగలిగితే వాడు అంత గొప్ప నాయకుడి కింద లెక్క. అది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అయితే బాధాకరం ఏంటంటే సరే అసెంబ్లీలో తిట్టుకుంటుంటారు, బాగానే ఉంది, కానీ కౌన్సిల్లో కూడా ఈ తరహా పోకడలు అనేటువంటివి అయితే మాత్రం చాలా దురదృష్టకరంగా చూడాలి. అందులో మోర్ ఓవర్ ఏంటంటే బొత్స సత్యనారాయణ ఆయన ఒక రకంగా వివాదాస్పద రహితుడు, ఒక పెద్దరికంగా అంటే ఆ పాతకాలం నాటి రోసయ్య గారితో వాళ్ళతో ఇలాంటి రాజకీయ నాయకులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు కాబట్టి ఆయన బ్రాటప్ కూడా పొలిటికల్గా అలాంటిదే కాబట్టి చాలా మర్యాదస్తుడు, ఎవరినైనా కూడా మర్యాదగా సంబోధించేది. ఇంత మనకి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సంక్లిష్టమైనటువంటి రాజకీయాల్లో ఒకళ్ళనొకళ్ళు శత్రువులుగా చూసుకునే పరిస్థితుల్లో కూడా ఆయన గబాల్న ఈ మధ్య కూడా విద్యాశాఖ మంత్రి లోకేష్ని పలకరించడం ఆప్యాయంగా, లేదంటే ఏదైనా పెళ్ళిళ్ళలోనో వాటిల్లోనో విపక్ష నాయకులు కలిసినప్పుడు ఈ రకంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా దుందుడుకు స్వభావం కాదు, చాలా మర్యాదస్తుడైన. తర్వాత సీనియర్ మంత్రి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక రకంగా సీనియర్ మంత్రి. ఆయన ఎంపీగా చేశాడు, మంత్రిగా వివిధ రకాలైనటువంటి శాఖలన్నిటిని కూడా ఆయన నిర్వహించాడు. హౌసింగు, బలహీన వర్గాలకు సంబంధించిన గృహ నిర్మాణం, భారీ పరిశ్రమలు, మార్కెటింగు, పంచాయతీరాజు, ఇలాంటివన్నీ కూడా ఆయన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇంకా చెప్పాలంటే ఆయన నిర్వహించినటువంటి పదవులే కాదు, ముఖ్యంగా ఏంటంటే ఆయన ప్రధానంగా చేసినటువంటి వాటిల్లో పిసిసి అధ్యక్షుడిగా చేశాడు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్కి ఆయన పిసిసి అధ్యక్షుడిగా పనిచేయటమే కాకుండా అటు కేంద్రంలో కూడా చాలా ఒక
కీలకమైనటువంటి వ్యక్తిగా ఆ రోజున వ్యవహరించినటువంటి వ్యక్తి ఇన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని దద్దమ్మ, ఆయన కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసినంత వరకు జర్నలిజంలో సుదీర్ఘకాలం ఉన్నా నేను, ఆయన్ని గొప్ప హాస్య చతురత వ్యూహకర్త అని చెప్పనేవాళ్ళు. వ్యూహాలు ఏదన్నా అంటే అందుకనే కదా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా ఉన్నా కూడా ఈయన పిసిసి ప్రెసిడెంట్గా పెట్టుకున్నారు. పిసిసి ప్రెసిడెంట్గా అంటే అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అంటే తెలిసిందే కదా, మొత్తం కప్పల దీనిలాగా ఉండేది, ఒక రకమైన గొడవలు కాదు. వాటన్నిటినీ ఓర్పుగా సమన్వయంతో చేసుకెళ్ళగలిగినటువంటి సమర్థత ఉన్న వ్యక్తి బొత్స సత్యనారాయణ గారు అని చెప్పనే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా కూడా పెట్టాడు ఆయన. అలాంటి వ్యక్తిని పట్టుకొని దద్దమ్మ అంటే మరి ఒక దద్దమ్మ కింది స్థాయి నుంచి మెట్టుగా ఎదగటం, ఇంత పెద్ద రాష్ట్రానికి ఆ రోజున పిసిసి అధ్యక్షుడిగా పనిచేయటం, పార్లమెంట్ మెంబర్గా పనిచేయటం, వివిధ శాఖల్ని చాలా సక్సెస్ఫుల్గా ఆయన రన్ చేయటం, ఇవన్నీ చూసుకుంటే మరి నిజమైనటువంటి దద్దమ్మ ఎన్ని పనులు చేశారంటే అదే ఒకవేళ దద్దమ్మ క్రైటీరియా అయితే మనందరం కూడా దద్దమ్మలుగా ఉండాలని మనం కోరుకోవాలి. అంతే కదా. సో కాబట్టి ఈ వెకిలి భాష, వెకిలితనం చాలా దురదృష్టకరమైనటువంటి ఇది. విమర్శించాలంటే విమర్శించవచ్చు, కానీ ఇదే భాష పైగా ఈయనకి ఇదేం కొత్త ఏం కాదు. ఈ అచ్చెన్నాయుడు అనేటువంటి ఆయన పార్టీ మీదే ఆయన అధికారంలో లేనప్పుడు తోలనాడాడని కూడా ఆ రికార్డ్స్ కూడా మనకి బయటకు వచ్చాయి కదా. అంతేకాకుండా ఈయన మీద ఒక పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే 2014-19 కాలంలో ఈఎస్ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాలు తదితర కొనుగోళ్లలో కూడా అక్రమాలు జరిగాయని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ అనంతరం ఏసీబీకి కేసు ఫైల్ చేస్తే 20 జూన్ 12 అచ్చెన్నాయుడిని ఏసీబీ కోర్టు అరెస్ట్ చేసింది. ఆ తర్వాత ఆయనకి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 20లో హైకోర్టు ఉత్తర్వుల్లో ప్రాసిక్యూషన్ చేసిన ఆరోపణల ప్రకారం అచ్చెన్నాయుడు అప్పటి కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో టెలిహెల్త్ సేవలకు సంబంధించి ఒక సంస్థకు పనులు అప్పగించేటువంటి సందర్భంలో ఇదంతా కూడా జరిగిందని చెప్పని ఈ ఆరోపణలన్నీ కూడా ఉన్నాయి, ఆయన ఫేస్ చేస్తున్నటువంటి మాట.